నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురువుగారు, మరో ధర్మ సందేహం ఏమిటంటే మామూలుగా ఇంట్లో చనిపోయిన వారు ఉంటారు. వాళ్ళకి మంచి కాస్ట్‌లీ బట్టలుంటాయి. మామూలుగా చిన్నయి అంటే ఎవరికొకళ్ళకి ఇచ్చేయడం, దానం చేయడం చేసినా కాస్ట్‌లీ వస్తువులుంటాయి. కొన్ని సార్లు వెండి వస్తువులు ఉంటాయి. వాళ్ళు వాడుకునే వెండి ప్లేట్లు కానీ, స్పూన్లు కానీ ఇలా ఉంటాయి. ఇక ఆడవాళ్ళ విషయాలకొస్తే బంగారు ఆభరణాలుంటాయి. అలాగే పట్టు చీరలుంటాయి. చాలా మంచి పట్టు చీరలవి ఉంటాయి. నిజానికి ఇవన్నీ కూడా బట్టలు కానీ, వస్తువులు కానీ ఇవి ఇంట్లో ఉంచుకోవచ్చంటారా? లేదా ఎవరికైనా ఇస్తే మంచిదంటారా? ఏదైనా మార్పిడి చేసుకొని వాడుకోవచ్చంటారా? మీరేం చెప్తారు? తప్పకుండా అమ్మా. చాలా మందికి కూడా చాలా పెద్ద సందేహం. హ్మ్. చనిపోయిన వ్యక్తులవి కొన్ని బంగారు ఆభరణాలుంటాయి. హ్మ్. వెండి వస్తువులుంటాయి. హ్మ్. ఆ బంగారు ఆభరణాలు కొంత గాజులుంటాయి. రకరకాల వస్తువులుంటాయి. ఆ హ్మ్. రకరకాల వస్తువుల్లో ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక స్త్రీమూర్తి చనిపోయింది. చనిపోయిన తర్వాత చక్కగా ఆమె ఏదో వెండి విగ్రహాలు, లక్ష్మీదేవిది, వెంకటేశ్వర స్వామిది ఏదన్నా వెండి విగ్రహాలు పెట్టుకుని ఉంటుందామె. హ్మ్. ఆ వెండి విగ్రహాలనేవి దేవతా మందిరంలో అర్చన చేస్తూ ప్రతిరోజు కూడా ఆమె పెట్టుకున్నది. హ్మ్. అదొకటి. తర్వాతొచ్చి ఆమె నగలు కొన్నుంటాయి. హ్మ్. నగలంటే ఏమిటి? ఉంగరాలుంటాయి. హ్మ్. లక్ష్మీదేవి ఉంగరాలుంటాయి. ఏదైనా స్టోన్‌కి సంబంధించిన ఉంగరాలుంటాయి. హ్మ్. అమ్మవారి యొక్క ఉంగరాలు పెట్టుకుని ఉండొచ్చు. హ్మ్. తర్వాత చెవులకి దిద్దులుంటాయి. అవును. తర్వాత వచ్చేటప్పుడు మామూలు గొలుసులుంటాయి. హ్మ్. లక్ష్మీదేవి ఉంగరాలు, రకరకాల వస్తువులనేవి ఉంటాయి. హ్మ్. ఇంటిలో ఆమె చనిపోయిన తర్వాత ఇంటిలో గూడా ప్లేట్లుండొచ్చు. హ్మ్. వెండి ప్లేట్లుండొచ్చు. వెండి గ్లాసులుండొచ్చు. ఆమె తాగిన గ్లాసులుండొచ్చు. ఆమె తిన్న వెండి కంచాలుండొచ్చు. హ్మ్. పూజకి వాడిన వెండి వస్తువులు ఉండొచ్చు. దానిలో హ్మ్. పూలు గాని, అక్షతలు గాని వేసుకున్న వెండి వస్తువులు ఉంటాయి. హ్మ్. అంటే ఇక్కడ బంగారము, వెండి వస్తువులకి దోషం లేదని శాస్త్రంలో చెప్పారు. ఓకే. అది కేవలం అనుభూతి మాత్రం. వీళ్ళు అనుకుంటున్నారు. ఎవడు వాడు అనుకుంటున్నారు ప్రతిది కూడా. హ్మ్. హ్మ్. ఆ ధర్మ సందేహంలో అనుకునే వ్యక్తులే కానీ, శాస్త్రంలో బంగారానికి గాని, అంటే సువర్ణానికి గాని, రౌప్యానికి గాని దోషం ఉండదు. ఓకే. ఎవరికీ ఇవ్వక్కర్లేదు. వాళ్ళ బంధువులు గాని, వాళ్ళు గాని అందరూ వాడుకోవచ్చు. ఓకే. దానితో పాటు వాడుకోని వస్తువులు ఏమిటి హ్మ్. అనేది ఒక సందేహం మళ్ళీ. అవును. ఇప్పుడు వాడుకోని వస్తువులు ఏందంటే కేవలం మంగళసూత్రం ఒకటి. హ్మ్. ఏ మంగళసూత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకోకుండా దాన్ని రీప్లేస్‌మెంట్ చేసుకోవడం మంచిది. హ్మ్. అది చాలా నాంతాడు గాని, హ్మ్. నల్లపూసల గొలుసు గాని, హ్మ్. అలాంటివి అంటే ఇక్కడ ఎక్కడ చెప్పారంటే శాస్త్రంలో ఏమిటంటే, భర్తకి సంబంధించిన ఇవి కొన్నుంటాయి. హ్మ్. అంటే మంగళసూత్రం ఒకటి, నల్లపూసలు ఒకటి, హ్మ్. ఇవన్నీ భర్తకి చెందినవే. మెట్టెలొకటి. ఓకే. ఇలాంటివి వాటిల్ని చెడగొట్టి వేరే ఆభరణంగా చేసుకోవాలి. మళ్ళీ బంగారం తీసుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ ఏదైతే ముత్తైదువుగా ఉన్నప్పుడు ఆమె యేసుకున్నవి ఉంటాయి. హ్మ్. అంటే మంగళసూత్రం ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికల్లా నల్లపూసల గొలుసు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి గదా! హ్మ్. చైన్‌లు. హ్మ్. చైన్ అంటే మామూలు చైన్‌లు ఉండొచ్చు. హ్మ్. భర్త ద్వారా సంక్రమించేవి మాత్రమే యేసుకోకూడదు. ఓకే. భర్త ద్వారా సంక్రమించేవేంటి? మంగళసూత్రం, హ్మ్. నల్లపూసలు, హ్మ్. మెట్టెలు. ఇంతే హ్మ్. ఈ మూడే ఉంటాయి. అవును. మిగతావన్నీ గూడా పుట్టుకతో వచ్చిందే ఆడవాళ్ళకి. అవును. అంటే ఈ మూడిటిని గూడా మళ్ళీ దాన్ని కరిగించి, మళ్ళీ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. రెండో విషయం ఏందంటే ఏవి తీసుకోకూడదు అనంటే ఇంకా పట్టు చీరలకు సంబంధించిన విషయాలకొస్తే సహజంగా ఏమిటంటే పట్టులో కొద్దిగా బంగారాన్ని కలుపుతారని శాస్త్రం. ఇప్పుడంటే కలుపుతున్నారో లేదో. బంగారం కలిపితే ఆ పట్టు చీర కట్టుకోవచ్చని గూడా అంటారు. ఓకే. బంగారం, వెండి దానిలో కలపకపోతే ఆ చీరని బయట వాళ్ళకిచ్చేసేయాలి. హ్మ్. హ్మ్. మనం ఉంచుకోకూడదు. మనం కట్టుకోకూడదు. ఓకే. ఆ బట్టలను తీసుకెళ్ళి బీదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకివ్వచ్చు. హ్మ్. వాళ్ళకి దోషం కలుగుతుందా అనేవాడు కూడా కొంతమందున్నారు. హ్మ్. అవి చక్కగా ఏదైతే ఉతికి
చక్కగా వాళ్ళకి ఇవ్వచ్చు, దాని తప్పేమీ లేదు. ఉమ్, వాళ్ళకేం దోషం కలిగేది ఏం లేదు. మన ఇంట్లో వాళ్ళ వరకు మాత్రమే కట్టుకోకూడదు అంతవరకు. ఉమ్, బయట వాళ్ళకి వచ్చి దోషం ఏమి ఉండదు, వాళ్ళకి దోషం కలిగే అవకాశాలు లేవు. ఉమ్, అయితే ఇనప కంచాల్లో ఏదైతే మనం మామూలు కంచంలో తింటుంటామో అలాంటివి వాడకూడదు. ఉమ్, అంటే ఆమె వాడిన కొన్ని కంచాలు మామూలు ఉంటాయి కదా, వెండి కాకుండా ఓకే. మామూలు కంచాలు అలాంటివి ఉంటాయి. అలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. ఉమ్, మంచాన్ని అవాయిడ్ చేయాలి. ఉమ్, బెడ్ని అవాయిడ్ చేయాలి. ఆమె పడుకుంటుంది కదా, ఉమ్, అది దానం చేయాలి. ఓకే. అంటే ఇవి మాత్రమే దానం చేయాలి. ఉమ్, బంగారంతో వెండితో కూడినవి ఏది కూడా దానం చేయాల్సిన పని లేదు. ఒక మంగళసూత్రము, నాంతాడు, ఉమ్, ఏదైతే నల్లపూసలు. నల్లపూసలు, ఉమ్, మెట్టెలు, పెట్టెలు. ఉమ్, అంటే 4. అది ఉమ్, భర్త ద్వారా సంక్రమించినవి కాబట్టి దాన్ని వాడకూడదు. మిగతావన్నీ ఆమె దేవుడి విగ్రహాలు వాడచ్చు, ఆమెకు సంబంధించిన వస్తువులు వాడచ్చు, అన్నీ వాడచ్చు, ఉమ్, దాని తప్పేం లేదు. ఉమ్, ఇప్పుడు దేవాలయంలో కొంతమంది వెండితో ఉన్న పాత్రలు ఉంటాయి, అవన్నీ కూడా ఆమె వాడింది కదా నేను వాడకూడదంత అది కాదు. మళ్ళీ ఆస్తిపాస్తులకు సంబంధించి ఆమె ఫ్లాట్లు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, అవన్నీ కూడా తదనంతరం వాడుకోవచ్చు, రైట్. దానిలో తప్పేమీ లేదు. ఉమ్, చాలా చక్కగా వివరించారు. అదండి, ఇదైతే చాలా మందికి ఉపయోగపడే ధర్మ సందేహం అని అనుకుంటున్నాను. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే బంగారం అయితే వాడుకోవచ్చు, వెండి అయితే వాడుకోవచ్చు, బట్టలు అయితే వాడుకోకూడదా అని వాదించే వాళ్ళు ఉంటారు. దానికి ఏమిటి శాస్త్రం ఏం చెప్తోంది, దేని ప్రకారం నడుచుకోవాలి, కారణాలు ఏమిటి, విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.